అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ స్థాయిలో చెన్నై, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో రానున్న మే నెల 16, 17 తేదీల్లో నిర్వహించబోతున్నటువంటి ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక 16వ జాతీయ మహాసభలు విజయవాడలో ఉన్నటువంటి కళా సంఘాలకు ఒక ఆహ్వాన కమిటీగా ఏర్పడి శ్రీ చింతకాయ చిట్టిబాబు గారు దానికి కార్యదర్శిగా, కోట వెంకటేశ్వర రెడ్డి నేను జాతీయ స్థాయి అధ్యక్షుడుగా, అలాగనే జయప్రభు, ఇంకా డేవిడ్ రాజు గారు, ఇలా మిగిలినటువంటి సోదరులు, సోదరిమణులు, గాయకులు అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడ్డాం. మరి ఈరోజు దాని యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఒక జాతీయ స్థాయి కార్యక్రమం అంటే దేశ స్థాయిలోనే మహానుభావులు ఇద్దరిని ప్రధానంగా తీసుకొని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితం, ఆయన అంతిమ గడియలు చెన్నైలోనే, మద్రాసులోనే జరిగినాయి. ఆయన అమర నిరాహార దీక్ష 58 రోజులు నిరాహార దీక్ష అక్కడే చెన్నైలో చనిపోయారు. అలాగనే అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల గారు చెన్నైలో, అంటే ఆయనకు ముందు ఆ తర్వాత కూడాను ఆనాటి మద్రాసు రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు సినిమా వ్యవస్థ ప్రారంభించబడి దాదాపుగా 60-70 సంవత్సరాల పాటు అక్కడే కొనసాగింది. ఈ రెండు అంశాలను తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను మన తెలుగు వారు ఎక్కడున్నారో అన్ని ప్రాంతాల్లో కూడా దీనికి ప్రచారం కల్పించి రానున్న 16, 17 తేదీల్లో దీని యొక్క ప్రారంభ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పని దానికి అందరూ కూడా పాల్గొని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. కేవలం విజయవాడే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా 10 ప్రధానమైనటువంటి కేంద్రాల్లో సదస్సులు పెడతాం, ప్రాంతీయ సదస్సులు. అలాగే 100 కేంద్రాలకు ఈ యొక్క కార్యక్రమాలను విస్తరింపజేసి ఈ ఇద్దరు మహనీయుల యొక్క జీవిత చరిత్రలతో పాటు వారి యొక్క గొప్ప ప్రస్థానాల్ని ప్రజలకు తెలియజేయడం, దాంతోపాటు ఘంటసాల గారి పాటల్ని బాగా ప్రచారం చేయడం అనేటువంటిది ఇందులో ముఖ్యమైన కార్యక్రమం అండి. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.